హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి వెడ్డింగ్ కార్డ్స్ ఏం చేస్తామండి, చూస్తాము, పెళ్ళికి వెళ్ళేసి వస్తాము, ఆ తర్వాత డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. నాలాగా మీరు కూడా ఇలా చేస్తూ ఉండొచ్చు. మీరేం చేస్తారో చెప్పండి. కొన్నిటికి ఇలా దేవుడు బొమ్మలు అయితే అంటించుంటారు కదండి, వాటన్నిటినీ నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. నాకు అదొక ఇష్టం అన్నమాట. పుర్రికో బుద్ధి అంటారు కదా, అలా అన్నమాట. ఇలా కలెక్ట్ చేసిన వాటిని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నానో మీకు ఈరోజు చూపిస్తున్నాను. మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలా రకరకాలుగా మనకు ముఖ్యంగా వినాయకుడియే వస్తాయి. నేనంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. వాటిని నేను ఏ విధంగా యూజ్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక షాంపూ బాటిల్. అది అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసి ఇలా నేను ఒక ప్లాంట్ అయితే దాంట్లో పెట్టాను. దానికి ఈ వినాయకుడి బొమ్మని అయితే స్టిక్ చేశాను. దానివల్ల మనకు ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఎక్కడ కొన్నారబ్బా ఈ ప్లాంటర్ అనే ఆలోచన కూడా వస్తుంది చూసిన వాళ్ళకి. ఇదైతే స్నేక్ ప్లాంట్, వాటర్లో పెరుగుతుంది. అందులోనూ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి. మనము ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు. అవి పోతాయని భయం కూడా లేదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను మనీ ప్లాంట్ కుండీకి పెట్టాను. ఇవన్నీ ముందు పెట్టినట్టేనండి, మీకు ఇందాక చూపించినట్టు నేను వాడుకోలేదు, అలాగే ఉంచాను. ఇంకేదైనా ఎక్కడైనా పెట్టాల్సి వస్తే అప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటాను. మనకు నచ్చిన విధంగా మనకు వచ్చిన ఐడియా ప్రకారం ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టున్నాను. ఆ బాక్స్కి కూడా ఒకటి స్టిక్ చేశాను, చూడండి ఎంత బాగుందో. నాకు ఏదనిపిస్తే అలా చేస్తూ ఉంటాను, నాకు నచ్చితే. మీకు ఐడియా షేర్ చేద్దామనేసి ఇది చేశాను. చాలామంది మీరు చేస్తూనే ఉంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేశానండి. మీలో చాలామంది కూడా డిఫరెంట్గా వేరే విధంగా వీటిల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.